అకౌంట్ బై చేసిన తర్వాత మెయిన్గా చేయాల్సింది ఏంటిది, అకౌంట్కి మీ డీటెయిల్స్ని లింక్ చేయాలి. వేరే డీటెయిల్స్ అంటే బై చేసుకున్న వాళ్ళు ఉంటాయి కదా, ఆ డీటెయిల్స్ని రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇంతకు ముందుకు వీడియోలో మీరు చూసారు కదా, క్రోమ్లో లాగిన్ అయితే మనకి అన్లాక్ ఆప్షన్ ఏం చూపించలేదు. ఫేస్బుక్ యాప్లో మనం లాగిన్ అవ్వగానే మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అయితే మనకి చూపించింది. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏంటి, మనకు వర్కింగ్లో లేని మన ఈమెయిల్ కాని దానికి ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ అయితే వచ్చేసింది. సో రీజన్ ఏంటిదంటే, సో దీంతో క్రియేట్ చేయడమైనా కానివ్వండి, లేదంటే మీ ఈమెయిల్ కంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఈ ఈమెయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఫేస్బుక్ వాళ్ళు దేన్ని యాక్సెస్గా ముందు తీసుకొని దేనికి గెట్ కోడ్ ఆప్షన్ ఇస్తారు అనేది మనం క్యాచ్ చేయలేము. కాబట్టి మీ అకౌంట్కి వేరే వాళ్ళ డీటెయిల్స్ అనేది ఉండకుండా ఉండేలాగా ఫస్ట్ బై చేసిన తర్వాత సెక్యూర్గా ఉంచుకోండి. అలా అయితే మీకు ఇలా ఏ ప్రాబ్లం పడినా మీ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అకౌంట్ మీకు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకైతే మాత్రము ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కున్నారో వాళ్ళ జీమెయిల్కి ఇక్కడ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళ ఫోన్ నెంబర్కి కానీ లేదంటే వీళ్ళ జీమెయిల్కి కానీ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావాలి అని అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఒక్కసారి సీ అదర్ ఆప్షన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూద్దాం. కొన్నిసార్లు ఇలా అన్నప్పుడు మనకి ఆప్షనల్గా వేరే జీమెయిల్ ఇక్కడ కంటిన్యూషన్లో చూపించడం కానీ, లేదంటే గెట్ కోడ్ ఆన్ ఫోన్, కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఇలాంటి సెకండ్ ఆప్షన్స్గా మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దాన్ని అయితే మిస్ చేసుకోకండి. ఒక్కసారి అయితే మీరు ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత కూడా సేమ్ మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఈమెయిల్ చూపిస్తుంది అని అంటే ఏం చేయాలి, ఏం చేస్తలేదు, ఇక మళ్ళీ మొదలు పెట్టాలి రికవరీ ప్రాసెస్. ఏంది, ఇక్కడ గెట్ కోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేసుకొని ఎంటర్ అనే పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోడ్ ఎంటర్ చేయమంటుంది మనల్ని. ఓకే, ఇక్కడ కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఇలా మనము కోడ్ ఎంటర్ చేసుకొని ఈ ఆప్షన్ అనేది నో లాంగర్కి వెళ్ళిన తర్వాత మన రిక్వెస్టింగ్ ప్రాసెస్ అనేది ట్రై చేయాలి, అది న్యూ వేగా. ఓకే, చూడండి ఇక్కడ మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ నో లాంగర్ అవైలబుల్లోకి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ నుంచి మనకి రిక్వెస్ట్ చేసే ఆప్షన్ అయితే లేదు కదా, కాబట్టి ఏం చేయాలి, ఈ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేసుకొని అకౌంట్ అనేది లాగౌట్ అయిపోవాలి. ఇక మనం క్రోమ్ దగ్గరికి వచ్చేసి ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అవ్వగానే ఇలా మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ లేకుండా అకౌంట్ అనేది మనకి నార్మల్గా చూపిస్తుంది. ఎందుకంటే ఇందాక మనము ఈమెయిల్ని నో లాంగర్కి చేసేసినాం కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ ఇలానే ఉంటుంది. సో కొద్దిసేపు రిఫ్రెష్ అని కూడా చూసుకోండి. మీకు రియల్ గెట్ స్టార్టెడ్ వచ్చింది అని అంటే మీరు ముందుకు వెళ్ళి మళ్ళీ అన్లాక్ ఆప్షన్ ఏమొచ్చింది అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ రాలేదు అని అంటే ఇక్కడ నుంచి వెళ్ళి కూడా మనము ఆ రిక్వెస్టింగ్ ప్రాసెస్ అనేది ట్రై చేయొచ్చు. సో దానికంటే ముందు ఇందాక మనకి ఏం ఆప్షన్ వచ్చింది ఏంటి అనేది ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఆ ఫొటోస్ అన్నీ కూడా మనం సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మీరు సర్చ్ బార్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించేదాన్ని మీరు పైన సర్చ్ బార్లో ఖచ్చితంగా అలానే ఎంటర్ చేయండి. సో ఇది మీకు ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడిన 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయినా ఈవెన్ డిసేబుల్ అయినా సరే మీరు ఫస్ట్ రిక్వెస్ట్ అనేది మీరు ఇక్కడ చేయాలి. ఎందుకంటే ఇది ఫేస్బుక్ వాళ్ళ అఫీషియల్ సైట్. సో ఏమంటారు 3 years నుంచి వెళ్ళి కూడా ఈ సైట్ అనేది చేంజ్ కాకుండా ఇలాగే ఉంది. వేరే సైట్లు చాలా చేంజ్ అయ్యాయి కానీ ఇవి మాత్రం చేంజ్ అవ్వలేదు. కాబట్టి సో వీటిని మాత్రం కన్ఫామ్గా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మన అకౌంట్ ప్రాబ్లం ఏంటిది, ఫేస్బుక్ అకౌంట్ లాక్ పడింది, అన్లాక్ ఆప్షన్ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది, కానీ ఆ ఈమెయిల్ అనేది వర్కింగ్లో లేదు. సో మా ఫేస్బుక్ అకౌంట్ అన్లాక్ కావడానికి వేరే ఆప్షన్ ఇవ్వండి. వేరే ఏమి ఇస్తారు, మా ఫేస్బుక్ అకౌంట్కి ఫోన్ నెంబరు వేరే ఈమెయిల్ లింక్ అయి ఉంది, అవి వర్కింగ్లో ఉన్నాయి కాబట్టి గెట్ కోడ్ అనే ఆప్షను మా మొబైల్ నెంబర్కి కానీ లేదంటే వర్కింగ్లో ఉన్న ఈమెయిల్కి కానీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేసి థ్యాంక్ యూ అని పెట్టేసి మీ ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న పూర్తి పేరు, దానికి లింక్ అయిన మీ ఫోన్ నెంబర్ ఏంటి, ఇప్పుడు వర్కింగ్లో ఉన్న ఆ జీమెయిల్ ఏంటి అనేది ఇక్కడ టోటల్గా మనం ఎంటర్ చేయాలి. ఇలాగా మన అకౌంట్ ప్రాబ్లం అంతా కూడా టోటల్గా ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత సబ్జెక్ట్ అని ఉంది కదా, సో ఇక్కడ మనది అకౌంట్ లాక్ ప్రాబ్లం కాబట్టి లాక్ అని సెలెక్ట్ చేసుకోవాలి.
చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుంటే ఫొటోస్ని అటాచ్ చేయమంటుంది. ఇప్పటి నుంచే స్టార్టింగ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం లాగిన్ అయిన తర్వాత లాక్ అని చూపించి తర్వాత గెట్ కోడ్ బై ఈమెయిల్, ఆ షో అయిన ఈమెయిల్, తర్వాత నో లాంగర్ అవైలబుల్, దాని తర్వాత గెట్ స్టార్టెడ్ ఆప్షన్ చూపించని లాక్ ప్రొఫైల్. ఈ ఫొటోస్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకొని డన్ అనగానే ఇక్కడ సేవ్ అవుతాయి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఈ రిక్వెస్టింగ్ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని తీసేసి, అంటే లాగౌట్ చేయకండి, లాగౌట్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళి మీ అకౌంట్కి లింక్ అయ్యి వర్కింగ్లో ఉన్న సెకండ్ జీమెయిల్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ జీమెయిల్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళి మెయిల్స్ కూడా మనం పంపించాలి. సో మనకు ఆల్రెడీ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది, అది వర్కింగ్లో లేదు కాబట్టి ఖచ్చితంగా 2 ఈమెయిల్స్కి అయితే మనం రిక్వెస్ట్ అనేది పంపించాలి. అవి ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ షో అవుతుంది, మీరు దాన్ని సేవ్ చేసుకోండి, info@support.facebook.com ఇది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి locked@support.facebook.com, ఈ 2 ఉన్నాయి కదా. సో ఈ రెండింటికి కూడా సపరేట్గా మెయిల్స్ అనేది సెండ్ చేయండి. సబ్జెక్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ఇందాక లాక్ కదా, సో మై అకౌంట్ హ్యాస్ బిన్ లాక్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కంపోజ్ ఈమెయిల్ ఇందాక మనము రిక్వెస్టింగ్లో చేసినాం కదా, సేమ్ అదే మ్యాటర్ని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఈ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే చూస్ ఫైల్, అటాచ్ ఫైల్ అని ఉంటుంది. ఈ అటాచ్ ఫైల్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్గా ఇందాకలాగా మన ఫోల్డర్లో ఉన్న ఇమేజెస్, కొన్ని వీడియో క్లిప్స్ కూడా మనకు వస్తాయి. కాకపోతే ఇక్కడ వీడియోస్ని మనం సెలెక్ట్ చేసుకోవద్దు, స్టోరేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెండ్ అవ్వదు, దానివల్ల మన మెయిల్ కూడా సెండ్ అవ్వదు. కాబట్టి కేవలం మన అకౌంట్ ఫొటోస్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. ఏంటి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకట్లాగానే మనకు వచ్చిన ఆప్షన్స్ అన్నిటిని కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. నో లాంగర్ అకౌంట్, ఓకే. ఈ ఫొటోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మెయిల్స్కి కూడా సపరేట్గా మెయిల్స్ అనేది సెండ్ చేయాలి. ఇలా సెండ్ చేసిన తర్వాత మీరు 48 అవర్స్ కనుక వెయిట్ చేసి అంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్కి కానీ మీ ఈమెయిల్కి కానివ్వండి, ఇక్కడ మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి మీకు అకౌంట్ అన్లాక్ ఆప్షన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫేస్బుక్ అకౌంట్ అనేది మీకు ఈజీగా అన్లాక్ అయిపోతుంది.